వైసీపీలో కమ్మోళ్లకు రోషం పొడుచుకొచ్చింది. రెడ్లను టార్గెట్ చేశారే. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కమ్మ కులం అంటే పరమ ద్వేషం. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. అసలు సొంత పార్టీలో కమ్మ నేతలకు పదవులు ఇవ్వడమే ఆయనకి ఇష్టం ఉండదు. వైసీపీలో ఉన్న కమ్మలను కూడా జగన్ నమ్మడు. వాళ్ళను ఎదిగేలా చేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడ్డు. ఈ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క ఎంపీ సీటు, అది కూడా టీడీపీ నుంచి పార్టీ మారి వచ్చిన కేశినేని నానికి మాత్రమే విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చారు. ఇక వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేతల సంఖ్య కూడా డబుల్ డిజిట్ లేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు ఉన్నప్పుడు కమ్మ కులం పైనే పడి ఏడ్చేవాడు. వైసీపీ వాళ్ళు అదే ఫాలో అయ్యారు. ఇప్పుడు జగన్ దిగిపోయాక కూడా వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా వైసీపీ రెడ్లు కమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీలో ఉన్న కమ్మలకు కోపాన్ని తెప్పిస్తుంది. వైసీపీ పార్లమెంటరీ పక్ష నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పుడు లైంగిక ఆరోపణలో చిక్కుకున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మానిపాటి మదన్ మోహన్ తన భార్యకు పుట్టిన మగబిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని తన భార్య చెప్పిందని, దీనిపై తనకు అనుమానాలు ఉన్నాయని వెంటనే ఆయన DNA టెస్ట్ చేయించుకుని తన భార్య బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఆరోపించారు. ఆయన వైసీపీలో ఎంతో మంది ఉన్నా నేరుగా విజయసాయిరెడ్డి పైనే ఈ ఆరోపణలు చేశారు. ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోకుండా దానిని సమర్థించుకోవడానికి ఆయన మాట్లాడే మాటలు కులాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆయన తప్పు చేయకపోతే దానిని చెప్పుకోవాలి, అంతేకాని డొంక తిరుగుడుగా మాట్లాడుతూ మరిన్ని డౌట్లు వచ్చేలా సమాధానాలు చెబుతూ అది తప్పో ఒప్పో దొరికిపోయాక తనను పట్టుకున్నది ఆకులు పొడే అని ఏడిస్తే ఎంత సిల్లీగా ఉంటుందో విజయసాయిరెడ్డి అదే చేస్తారు. అధికారంలో ఉన్నంత కాలం కమ్మ కులం మీద ఏడ్చారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అదే చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ తో మొదలుపెట్టి ఆ పార్టీలో పదవులు అనుభవిస్తున్న కమ్మ కులపోలు ఎవరు తమకేమవుతుందో అని నోళ్లు మెదపలేదు. ఇప్పుడు అధికారం పోవడంతో పాటు వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు వాళ్ళు విజయసాయిరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. విచిత్రం ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కమ్మ కులాన్ని ఘోరంగా బూతులు తిడితే కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళు జగన్ కి సపోర్ట్ చేస్తూ కమ్మలను మరింత తిట్టించేవారు. అసలు వైసీపీలో ఉన్న కమ్మ నేతలే తమ కులాన్ని తిట్టినా అదే కులానికి చెందిన వంశీ, నాని ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా రెచ్చిపోయేవారు. ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో వైసీపీ కమ్మలు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చేసింది. ప్రభుత్వ సలహాదారుగా 5 ఏళ్లు సీఎంఓలో చక్రం తిప్పిన ఎస్ రాజీవ్ కృష్ణ విజయసాయిరెడ్డిపై మండిపడుతూ ఓ ట్వీట్ పెట్టారు. మీపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాలి, కానీ ఓ కులాన్ని ఎందుకు తిడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వైసీపీలోనూ ఆ కులానికి చెందిన నేతలు లేరా అని నేరుగా విజయసాయిని రాజీవ్ కృష్ణ ప్రశ్నించారు. మీ ఉద్దేశం ప్రకారం కమ్మ కులం వాళ్ళు ఎవరు వైసీపీలో ఉండకూడదా అని ప్రశ్నించారు. ఇలా కులాలను తిట్టి ద్వేషిస్తూ పార్టీలు గెలిచిన సందర్భాలు ఉన్నాయా అని ఫైర్ అయ్యారు. అన్ని కులాలు ఆదరిస్తేనే గెలుస్తారని విజయసాయిరెడ్డికి చురుకలు అంటించారు రాజీవ్. ఇక రాజీవ్ ఎవరో కాదు, ఆంధ్ర షుగర్స్ వారసుల్లో ఒకరు. ఇటీవల మరణించిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబుకు స్వయాన అల్లుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడు. 2014లో నిడదవోలు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు కూడా.